ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో దర్శి డివిజన్ స్థాయిలో రణబేరి నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జేఏసీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ముందుగా డిటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు డి వీరాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్ సమస్యల మీద మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మేము అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం, మీ యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం చేస్తాం, ఏదైనా పెండింగ్లో ఉంటే తప్పనిసరిగా వెంటనే మేము వాటి సాల్వ్ చేస్తామని వాగ్దానంతో అధికారంలోకి వచ్చాం. కానీ ఆచరణలో మరి మేము దాచుకున్న ఇంటి సొమ్ముని మాకు ఇవ్వటానికి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మేము కొత్తగా ఆర్థిక డిమాండ్స్ ఏమీ కోరట్ల. మేము దాచుకున్న సొమ్ముని ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, మరి పిఎఫ్ లోన్స్ కానీ ఇవే అడుగుతున్నాం. కానీ ఇవి కూడా మరి ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయితే యూటీఎఫ్ దీన్ని వ్యతిరేకిస్తూ దాదాపు గత 2 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేశాం. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని, పాఠశాలని కాపాడుకుంటూ అక్కడ ఖచ్చితమైన బాధ్యతలు నిర్వహించుకుంటూ, మరోవైపు మాకు రావాల్సిన బకాయిల సాధన కోసం మరి రణబేరి 1, రణబేరి 2, రణబేరి 3 అని 3 దశల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాం, జాతాలు నిర్వహించాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకి రిప్రజెంటేషన్ చేశాం, మంత్రులకు రిప్రజెంటేషన్ చేశాం. దాంతోపాటు జిల్లా కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో ధర్నాలు చేశాం. దీని మించి గుంటూరులో రణబేరి 2 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిపి మరి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వీటి ఫలితంగా కొన్ని చిన్న చిన్న రాయితీలు ఇచ్చింది తప్ప మరి పూర్తి స్థాయిలో కనీసం మరి ఇవ్వాల్సిన బకాయిలు రాలా. మరి ఈలోపు అనేక రకాలైన ప్రాతినిధ్యాలు చేశాం, కానీ స్పందించలేం. అందుకనే రణబేరి 3 పేరుతో మరి పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ నిర్వహించాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రి గారికి చేశాం. ఏమని? మా బకాయిలు చెల్లించండి అని. దాంతోపాటు మరి మంత్రులకి, స్పీకర్కి, మరి అధికారులకి, వాళ్ళకు కూడా మేము కలెక్టర్లకి రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. చివరిగా మరి విజయవాడలో పెద్ద ఎత్తున రణబేరి 3 పేరుతో మరి దాదాపు 15,000 మంది ఉపాధ్యాయులతో, అందున వర్కింగ్ డే అయినప్పటికీ పెద్ద ఎత్తున సమీకరణ చేసి నిరసన తెలియజేశాం. అయినా గవర్నమెంట్లో చలనం లేదు. అయినప్పటికీ 1A మాత్రం, ఈ మధ్యకాలం 1A మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు రాలా. వాళ్ళు రిటైర్డ్ అయిన చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇట్లా అనేక రకాలైన ఇబ్బందులు. అంతేకాదు పాఠశాలలో ఉపాధ్యాయుల మీద విద్యేతర కార్యక్రమాలు, మమ్మల్ని పాఠశాలలో విద్యార్థికి నాణ్యమైన విద్యని అందించాలనే కృతనిశ్చయంతో పనిచేస్తుంటే, మరోపక్క రకరకాల యాప్ల పేరుతో, రకరకాల కార్యక్రమాల పేరుతో మరి అటు విద్యార్థుల్ని, ఇటు ఉపాధ్యాయులని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాల్ని మేము ఖండిస్తూ ఈరోజు మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష చేయాలని తలపెట్టాం. ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాం. దీనికి మరి గవర్నమెంట్ ప్రత్యేకంగా కావాలని రకరకాల కార్యక్రమాలు పెట్టి ఆటంకం కలిగించాలి, ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తుంది. మరి అందుకని దీని అనంతరం 1-2 తారీఖులు, ఏప్రిల్ 1-2 తారీఖుల్లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం. అనంతరం మరి ఏప్రిల్ 22, 23 ఆ టైంలో పెద్ద ఎత్తున చలో సెక్రటేరియట్ అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని
ఈ దశల వారీ కార్యక్రమాన్ని, పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మేము ఇచ్చే పిలుపులకి, స్పందనలకి మరి ఉపాధ్యాయుల నుండి అద్భుతమైన స్పందన ఉంది. దాంతోపాటు మరి మిగతా సంఘాలు కూడా మేము కూడా కలిసి వస్తాం, అందరం కలిసి చేద్దాం అనే ఉద్దేశంతో వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, కేవలం హక్కుల కోసమే కాకుండా బాధ్యతలు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి, ఆ పెంచే కార్యక్రమం ఆచరణలో చూపించాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోస్టర్స్, పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తూ మరి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఆ విధంగా మరి బహుముఖ కార్యక్రమాలు ముందుకు వెళ్తుంది. మరి ఏదేమైనా సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటమే మార్గం, పోరాటమే శరణ్యం అని మా గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో మిలిటెన్సీ పోరాటం తీసుకుంటాం. జేఏసీ, ఎందుకంటే జేఏసీ సెక్రటరీ జనరల్ కూడా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. జేఏసీ మొత్తాన్ని కదిలించి మరి ఆ విధంగా మాకు రావాల్సిన న్యాయబద్ధమైన బకాయిల్ని సాధించుకునేంత వరకు మేము విశ్రాంతంగా పోరాటం చేస్తూ మరోవైపు మా కూడా మేము కాపాడుకుంటాం, మరోవైపు ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.